मनातील अंतरंग उलगडणारा श्री संवाद. नमस्कार. मी श्रीनिवास गाजूल, श्री संवाद यूट्यूब चॅनलकडून आपलं स्वागत आहे. आपलं नाव ताई? सुजाता शेखर गुडे. सुजाता शेखर गुडे. आपण किती वर्षापासून व्हिडिओ वळता मॅडम? आता 25 गेल्या 25 वर्षापासून. मग आपल्याला किती मुलं मुली? తెలుగులో చెప్పాలి. ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు. ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు. వాళ్ళు ఏం చేస్తారమ్మా? షాళకు పోతారు. किती ఉన్నారు వాళ్ళు? కొడుకు దావిన్నాడు, ఒక బిడ్డ నవ్వింది, ఒక బిడ్డ ఇప్పుడు చదువుతుంది. ఇప్పుడు ఆడవాళ్ళకి ఏమంటే బీడీ కామగారి కోసంకి ఏం అడచనలు వస్తుంది నేమక? భర్పూర్ అడచనలు వస్తాయి. ఆడవాళ్ళకి మోసం అడచనలు వస్తాయి. ఇంట్లో పనిది, మళ్ళీ ఈ పని కాడ ఆడ కూడా త్రాసు, ఇంట్లో పనులకి త్రాసు, పిల్లలది ఎంత ఉంటుంది. मापून पहिलं अटलं चाट बिडी गुल्ला कट्टा किंवा बोनस वेळेवर इयरू किंवा बिडी లెక్క తీస్తారు. ఇట్లా ప్రకారం ఇంకా చాలన్నదా? పుడలు తక్కువ మంచిగా వస్తుంది. పుడలు మంచిగా ఉంటే వెళ్తుంది, ఖరాబ్ ఉంటేనేమో తక్కువ పడుతుంది. అట్లా మరి దీనికి ఉపాయం ఎట్లా? ఇప్పుడు తంబాకు తక్కువ పడే, కాకు తక్కువ పడే, అప్పుడు కొనుక్కొని దగ్గర పర్యాయం ఉండదు, కొనుక్కొని చేయాలి. దాన్ని బట్టి నెలకి ఎంత పడుతుంది మీకు? ఎంత పగారు? 5,000 మైనా అలా సాలుతుందా? చాలా అది నడిపిస్తున్నాం అట్లని. మరి సర్కార్కి ఏం అడుగుతుంది మీరు? మరి లడ్కీ పైన సాలైంది ఇప్పుడు? చాలా అయింది, అది అప్పుడే బంద్ అవుతుంది. ఆ కేవైసీ ఈ కేవైసీ అంటారు, అలానే దివసులు పోతుంది. మాకు ఇక్కడ బ్యాంక్ కాడ పో అంటారు, సాత్రసా పో అంటారు. ఇప్పుడు ఆ కేవైసీ బంద్ అయ్యి 4 మహిళ అవుతుంది. ఇప్పుడు ఇదొకటి బాగా ఇదొకటి వాడొచ్చింది, ఒక దిక్కు ఇదైంది లడ్కీ పైన, ఒక దిక్కు పగారు తక్కువ. అది వాడైంది, అది లడికి పైన అంటారు. కానీ మళ్ళీ ఎన్ని జాగాలు పోతున్నాయి పైసలు, జిరాక్స్ల కంటే మళ్ళీ ఆడవో ఈడవో పని పెట్టుకుని పోవాలి మళ్ళీ. బాకీ ఇంకేం ఇట్లా ఇప్పుడు సద్య పీడికి ఏం చెప్తాను? ఇప్పుడు ఆడపడుచులకి ఆడపిల్లలు లేరు. ఇప్పుడు చెప్పేట్లాగానే ఉన్నా సద్య, ఇప్పుడు చెప్పేట్లాగా లేదు. చెప్పినా కూడా వినట్లాగా లేదు పిల్లలు. ఎందుకు ఇట్లా ఎందుకు అవుతుందేమో మాకే తెలిసింది. శిక్షణ ఇప్పుడు నేర్చుకున్న పిల్లలు ఇప్పుడు శిక్షణ నేర్చుకున్న, అప్పుడు నేర్వకన్నా మంచిగా ఉన్నారు. ఇప్పుడు నేర్చి కూడా వాళ్ళకి చెప్పినా కూడా ఏం అవసరం లేదు, అట్లా ఉన్నారు పిల్లలు. ఇప్పుడు ఆడపిల్లలు చెప్తారు లగ్గాల కోసం, అది అట్లా అవుతుంది. ఉన్నది ఒక దిక్కు పని నేర్చుకుని ఉన్నారు, వాళ్ళ అపేక్షలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఇట్లా ఎందుకు అవుతుంది? అపేక్షలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు నేర్వకుండా కూడా నేర్వని పిల్లలు వద్దా అంటే నేర్చిన పిల్లగాలే కావాలంటే. ఎందుకు ఇట్లా ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది ఇట్లా తెలుసలేదు. బాకీ దేశంలో పడి నడుస్తుంది. ఇప్పుడు సద్య కొన్ని మంది ఆడవాళ్ళు నగర సేవకులు అయ్యిండు, ఆంధ్రాలు అయ్యిండు, ఖాస్దార్లు అయ్యిండు. మరి వాళ్ళ దగ్గర నుంచి మీకు అపేక్ష ఏం లేదు? అపేక్ష ఏమి చెప్పినప్పుడు అంటారు, ఎంత చిరికి మళ్ళీ ఏం చేయరు, చూడరు, లక్ష్యం కూడా చేయరు. ఇప్పుడు ఈ సద్య పీడి కోసంకి నువ్వేం సందేశిస్తావు? సందేశ్ అంటే ఇప్పుడు ఎట్లా కొత్త పిల్లలకు ఇప్పుడు నువ్వేం చెప్తావు? తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. ఇక ఈ బిడ్డలేమి వాళ్ళకేం కాదు వాళ్ళతో. ఇప్పుడు మేమే చేస్తున్నాం, ఇదే లాస్ట్. వాళ్ళతో కాదు, చేయరు కూడా. వాళ్ళు ఇంట్లో పనులు చేసి వాళ్ళు చదువు నేర్చి పని చేయాలంటే కాదు వాళ్ళు. అప్పుడు మేము చేసినాము, అవుతుంది, ఇప్పుడు చేస్తున్నాం. ముంగడ పిల్లలతో కాదు. ధన్యవాదాలు.